అజిత్ పవార్ గారి మరణంతో ఎన్సీపీ 2 వర్గాలు కూడా ఒక విధంగా ఒక్కటవ్వబోతున్నారు. అది ఒక్కటవ్వబోతున్నారు అంటే అజిత్ పవార్ గారి మరణంతో కాదు. అజిత్ పవార్ గారు బతికున్నప్పటి నుంచే నవంబర్ నుంచే ఆయన ఈ 2 పార్టీలు కలిపేద్దాం బాబాయ్ అన్నట్లుగా మాట్లాడుతున్నట్లుగా తెలిసింది. అందులో భాగంగానే మొన్న స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. సరే, ఫలితాల విషయంకి వచ్చేసరికి పెద్దగా ఏం రాలేదు ఫలితాలు. బృహన్ ముంబైలో 4 మాత్రమే వచ్చాయి 2 పార్టీలు కలిపి. అజిత్ పవార్ గారికి 3, ఇటు శరద్ పవార్ గారికి 1 కార్పొరేటర్. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన జనవరిలో కూడా 2-3 సార్లు శరద్ పవార్ గారితో కలిసి కలిపేద్దాం పార్టీని అన్న విధంగా శరద్ పవార్ గారితో ఒకసారి, అలాగే సుప్రియ సూలే అంటే శరద్ పవార్ గారి కూతురు, ఆమెతో ఒకసారి, అలాగే ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో సునీల్ ఠాక్రే, అలాగే ప్రఫుల్ పటేల్, వీళ్ళతో కూడా మాట్లాడినట్లుగా తెలిసింది. వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన మరణించారు మొన్న. సరే, ఆయన మరణించిన తర్వాత ఇప్పుడు ఈ 2 పార్టీలు కలిపేయాలని చూస్తున్నారు. ఫిబ్రవరి 2వ వారంలో ఈ ప్రకటన అయితే విడుదలవుతుంది దీని మీద అఫీషియల్గా. అయితే ఇప్పుడు 2 పార్టీలు కలిపేయడానికి చూస్తే ఇటువైపు అజిత్ పవార్ గారి వర్గీయులు ఏమంటున్నారంటే అప్పుడే వద్దు, కలిసిపోదాం కానీ ఇంకా సమయం తీసుకుందాం, ఏమీ తెలియకుండా ఏమీ లేకుండా కలిసిపోయి కొట్లాడ కంటే కూడా కలవకుండానే కొన్ని బాధ్యతలు ఎవరెవరు తీసుకోవాలనే దాని మీద చూసుకొని ఆ తర్వాత కలిసిపోదామని వాళ్ళు అంటున్నారు. అది ఒక విధంగా మంచిదే. 2 పార్టీలు కలిసిపోయిన తర్వాత అధ్యక్షులు ఎవరని, ఉప ముఖ్యమంత్రికి ఎవరని, లేకపోతే ఇంకొక బాధ్యతలు ఎవరికని, ఇలా రకరకాలుగా కొట్లాట జరుగుతుంది. అయితే ఇప్పుడు అధ్యక్ష విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇప్పటి నుంచే ఒక తర్జన భర్జన ఉంది. శరద్ పవార్ గారు నడిపిస్తే ఆయన కురువృద్ధులు అయిపోయారు, 85 సంవత్సరాలు. ఒక విధంగా ఆయనే పెట్టారు ఈ పార్టీని, స్థాపించింది 1999లో కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి ఎన్సీపీ పెట్టి, ఆ తర్వాత ఎన్సీపీలో మంచిగా కీలక నేతగా మారినటువంటి అజిత్ పవార్ గారికి, శరద్ పవార్ గారికి 2023లో పొరపొచ్చాలు వచ్చి ఆయన సపరేట్గా విడిపోయి అటు కూటమితో కలవడం జరిగింది. అప్పుడే అజిత్ పవార్ ఎన్సీపీ అది అయ్యింది. ఎందుకంటే 41 మంది ఎమ్మెల్యేలు ఆయనకు ఉన్నారు కాబట్టి అజిత్ పవార్ గారికి అదే అఫీషియల్గా ఎన్సీపీ అయింది. శరద్ పవార్ గారికి మామూలు ఎన్సీపీ అయిపోయింది, అంటే ఎస్పీ ఎన్సీపీ, శరద్ పవార్ ఎన్సీపీ అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి కలుస్తున్నారు. కానీ మళ్ళీ అధ్యక్షులు ఎవరనేది ఇప్పుడు ఇటువైపు శరద్ పవార్ గారి కూతురు సుప్రియ సూలే కూడా ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్న విధంగా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈవిడ ముందు వరుసలో ఉన్నారు. అటేమొచ్చేసి అజిత్ పవార్ గారి భార్య సునేత్ర పవార్ గారు కూడా ఇప్పుడు అక్కడ రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో ఆమె కూడా నిల్చొని పార్టీ బాధ్యతలు చేపట్టబోతున్నారు అన్న విధంగా ఉంది. పార్టీ వర్గాలు ఏమంటున్నాయి, ఎవరికైనా ఒకరికే అధ్యక్ష పదవి ఇవ్వాలి కదా, దాని గురించి ఇప్పుడు సునేత్ర పవార్ గారికి పార్టీ బాధ్యతలు ఇచ్చి మిగతావన్నీ కూడా సుప్రియ సూలే గారు నిర్వహిస్తే బాగుంటుందని అంటున్నారు కొంతమంది. అలా కాదు, ప్రఫుల్ పటేల్ గారికి మొత్తం ఇచ్చేసి, అంటే అజిత్ పవార్తో ఉన్నటువంటి వ్యక్తి, పైగా ఆయనకి నమ్మకమైనటువంటి బంటు, పార్టీని నడిపిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి మొత్తం బాధ్యతలు ఇచ్చి ఉప ముఖ్యమంత్రిగా ఏమొచ్చేసి ఇటు అజిత్ పవార్ గారి భార్య సునేత్ర పవార్ గారు, అలాగే ఇటువైపు ఏమొచ్చేసి మిగతా బాధ్యతలన్నీ కూడా ఈవిడికి ఇవ్వాలన్న విధంగా ఉన్నారు. కానీ ఒప్పుకుంటుందా సుప్రియ సూలే? ఉప ముఖ్యమంత్రి వాళ్ళకి ఇచ్చేసి పార్టీ బాధ్యతలు వాళ్ళకి ఇచ్చేస్తే మరి పార్టీ కలిపి నాకేంటి అన్న విధంగా ఆవిడ ఆలోచిస్తారు. సో ఇవన్నీ ఆలోచిస్తుంటే మళ్ళీ రగడం జరుగుతుంది కలిస్తే మాత్రం. కానీ కలిసే పని చేయాలని అజిత్ పవార్ గారు అంటున్నారు. ఆయన ఉంటే ఒక విధంగా ఉండేది, కానీ ఇప్పుడు ఆయన లేరు కాబట్టి మళ్ళీ కుక్కల చింపిన విస్తరలాగా అవ్వకుండా మళ్ళీ కలిసి విడిపోయేదానికంటే అన్నీ ఆలోచించుకొని కలవడమే మంచిది.